మష్రూమ్ కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మష్రూమ్ కట్లెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, ఉడికించిన కూరగాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, బ్రెడ్ పౌడర్ తగినంత, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ మష్రూమ్స్ మ్యాష్ చేసుకోవాలండి. ఓకే. వెజిటబుల్స్ అండి, అన్ని ఆనియన్స్ అండి, కొంచెం కొత్తిమీర అండి, ఓకే, గ్రీన్ పీస్ కొన్ని అండి, స్పూన్ కావాలా? స్పూన్ ఇవ్వండి. 1/2 స్పూన్ గరం మసాలా, ఓకే, 1/2 స్పూన్ గార్లిక్ పేస్ట్ అండి, జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకే, 1/2 స్పూన్ కారం అండి, ఓకే, కొంచెం సరిపడినంత సాల్ట్, ఓకే, చాలా చాలండి, ధనియా పౌడర్ 1/2 స్పూన్ అండి. ఓకే. ఇంకా వాటర్ ఏం అక్కర్లేదా దీనికి? లేదండి, వాటర్ అవసరం లేదు. ఓకే. ఒకవేళ కొంచెం లూజ్గా అనిపిస్తే కార్న్ఫ్లవర్ పిండి వేసుకోవచ్చు. ఓకే, ఓకే, ఓకే. సో అయితే ఇప్పుడు ఈ పెనం వెలిగించిన ఒకసారి ఆ మ్యాష్ చేసేద్దాం సార్. చూడండి, జస్ట్ ఇలా ఓకే చేసేసుకుని బ్రెడ్ పౌడర్ అద్దారా? బ్రెడ్ పౌడర్ అద్దాం. ఓకే. కట్లెట్స్ పాపం అలా కాలాలి ఎర్రగా. కుమారి గారు ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయిందండి, రెడీ అండి. ఓకే, చూసారు కదండి, వేడివేడిగా మష్రూమ్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి.